బాదంను సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరమని చాలా మందికి తెలియదు. ఎంత ప్రమాదకరం అంటే మద్యపానం కంటే డేంజర్. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నట్స్ లో బాదం కీలకమైనది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పులను ప్రతిరోజు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అతి ఆకలి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. ఎముకలు బలోపేతంగా మారుతాయి. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ బాదంను సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరమని చాలా మందికి తెలియదు. ఎంత ప్రమాదకరమంటే మద్యపానం కంటే డేంజర్. బాదం విషయంలో అప్రమత్తత అవసరం. అందుకే బాదం ఎప్పుడు తినాలన్నా నానబెట్టి ఉదయం తింటేనే మంచిది. రోజు 4-5 బాదం తింటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు కావలసినంతగా లభిస్తాయి. సరైన పద్ధతిలో తినకపోతే మద్యం కంటే ఎందుకు ప్రమాదకరమవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టకుండా తినటం వల్ల ఆ ప్రభావం జీర్ణక్రియతో పాటు ఇతర అంశాలపై పడుతుంటుంది. ఈ ప్రభావం దీర్ఘకాలంలో కనిపిస్తుంది. క్రమంగా సీరియస్ వ్యాధులు తలెత్తవచ్చు. మద్యపానం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావమే చూపిస్తుంది. లివర్ పాడవుతుంది. అదేవిధంగా బాదం సరైన పద్ధతిలో తినకుంటే దుష్పరిణామాలుంటాయి. బాదంలో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం సంరక్షణకు, కేశాల ఆరోగ్యానికి దోహదపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా రోజు తగిన పరిమాణంలో తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బాదంను ఎప్పుడూ రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేచాక నానబెట్టిన బాదం ఒలిచి తినాలి. దీనివల్ల సులభంగా జీర్ణమవుతుంది. ఎక్కువ పోషకాలు లభిస్తాయి. బాదంను సరైన పద్ధతిలో తినకపోతే లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటారు. అది కూడా మద్యపానం కంటే ఎక్కువ దుష్పరిణామాల్ని కలిగిస్తుంది. అందుకే బాదం ఎలా తింటే మంచిదో తెలుసుకోవాలి. బాదంలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయి. కానీ సరైన పద్ధతిలోనే తినాలి. బాదం పప్పులు రోజుకు ఎన్ని తినాలనే దానిపై అవగాహన ఉండాలి. అతిగా తింటే జీర్ణ సమస్యలు వేధించవచ్చు. బరువు పెరగవచ్చు. శరీరంలో విటమిన్ ఇ మోతాదుకు మించి పెరుగుతుంది. దీంతో కిడ్నీ వ్యాధుల రిస్క్ ఉంటుంది. ఒకవేళ బాదం పప్పులను అవసరం కంటే తక్కువ పరిమాణంలో తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరానికి కావాల్సిన స్థాయిలో పోషకాలు అందవు. రోజుకు కనీసం 6కు తగ్గకుండా 8కి మించకుండా బాదం పప్పులను తినవచ్చు. బాదం పప్పులు ఇటీవలి కాలంలో అనేక ఫ్లేవర్స్లో లభిస్తున్నాయి. సాల్టీగా, వేయించిన, రోస్ట్ వంటి వెర్షన్స్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రుచికి బాగా ఉండవచ్చు. అయితే ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. బాదం పప్పులను ఫ్రై లేదా రోస్ట్ చేయటం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి. వాటికి అనవసరమైన క్యాలరీలు చేరుతాయి. ప్రధానంగా నట్స్ అలర్జీ ఉన్నవారు, మింగడానికి ఇబ్బంది పడుతున్నవారు, ఏదైనా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నవారు బాదం పప్పులను తినకపోవడం మంచిది. బాదంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటిని సరిగా నిల్వ చేసి తింటేనే వాటి ప్రతిఫలం దక్కుతుంది. చల్లని, పొడి ప్రదేశంలో గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయటం మంచిది. వీటి పరిమాణం భారీగా ఉంటే వాటి జీవిత కాలాన్ని పెంచడానికి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు.